నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత ప్రధాని విదేశీ పర్యటన వివరాలు వెల్లడి. ఈ నెల 11న పారిస్ లో జరిగే ఏఐ సమ్మిట్ కు హాజరు కానున్న మోదీ. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం. బ్యాంకులన్నీ bank.in ఇంటర్నెట్ డొమైన్ కలిగి ఉండాలని సూచన. ఏపీలో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం. వాట్సాప్ లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్ల డౌన్లోడ్ సదుపాయం. మార్చి 1 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం. ప్రధాని మోడీ మరియు విదేశీ పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు నేడు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్ లో జరిగే ఏఐ సమ్మిట్ కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధానమంత్రి పాల్గొననున్నారు. ఫ్రెంచ్ కంపెనీల అగ్రశ్రేణి సీఈఓలతో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి 12న మార్సెయిల్లో అధ్యక్షుడు మాక్రాన్ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఏఐ సమ్మిట్ కు అధ్యక్షత వహించాలని భారత్ ను ఫ్రాన్స్ ఆహ్వానించింది. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, స్టార్టప్లు ప్రధాన వాటాదారులు పాల్గొననున్నారు. ఫ్రాన్స్ లో మోడీ పర్యటించడం ఇది 6వసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే వివిఐసి విందుకు కూడా ప్రధాని మోడీ హాజరవుతారు. The following day, on the 11th of February, the Prime Minister will co-chair the AI Action Summit along with President Macron. Just a few words about the AI Summit and artificial intelligence itself in general. All of you are aware. In fact, I think you are probably all holding an AI app in your ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భారత బ్యాంకుల్ని bank.in ఇంటర్నెట్ డొమైన్ కలిగి ఉండాలని సూచించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకైతే fin.in డొమైన్ ఉండాలని పేర్కొంది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి bank.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఆపై fin.in రిజిస్ట్రేషన్ స్వీకరిస్తామని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న వేళ బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇందులో భాగంగానే బ్యాంక్ డొమైన్లు ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో bank.in ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. Second, the Reserve Bank shall implement the bank.in exclusive internet domain for Indian banks. Registration for this domain name will commence from April this year. This will help avoid banking frauds. This will be followed by the fin.in domain for the whole of the financial sector. The banks and NBFCs, I would urge them to also continuously improve preventive and detective controls to mitigate cyber risks. They must develop robust incident response and recovery mechanisms, reinforced through periodic testing for operational resilience. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 24న అసెంబ్లీ కౌన్సిల్ ను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. బీఎస్సీ సమావేశాల్లో అసెంబ్లీ కౌన్సిల్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలో ఖరారు చేస్తారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు తమ శాఖల్లో అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందులో ఉంచుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ నంబర్ 9553000009 ద్వారా ఇంటర్ హాల్ టికెట్లను అందించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. వాట్సాప్ లోనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని తదితర కారణాలతో పలు కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం వాట్సాప్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో గెలిపించారని వారి ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తులా కష్టపడుతున్నానని చెప్పారు. టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమనే విషయాన్ని తాను విశ్వసిస్తానన్నారు. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరిని తక్కువ చేయడానికి కాదని పేర్కొన్నారు. ఈ ర్యాంకులను ఉద్దేశించి ఆయన ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. దస్త్రాల పరిష్కారంలో విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేదే చెప్పడం ద్వారా ఒకరితో మరొకరు పోటీ పడి పనిచేయడానికి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమేనని, ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు. బొగ్గు శాఖ పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2047 వికసిత భారత్ లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని, ప్రపంచ బొగ్గు ఉత్పత్తుల్లో భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం ఉందని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కోల్ ఇండియా బొగ్గు మంత్రిత్వ శాఖ కీలకమైన విభాగమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది కోల్ ఇండియా స్వర్ణ జయంతోత్సవాలు జరుపుకుంటుందన్నారు. 2014లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ రంగాల్లో సంస్కరణలు వచ్చాయి. బొగ్గు రంగంలోని మౌలిక మార్పుల విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పారదర్శకంగా కోల్ బ్లాక్స్ వేలం వేయడం, కమర్షియల్ కోల్ మైనింగ్ పాలసీ రిఫార్మ్స్, కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ వంటి వినియోగం పెరిగింది. భారత బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. इंडिया डेवलपमेंट देश विकसित होने में कोल सेक्टर एक क्रिटिकल पिलर है. विकसित भारत यात्रा जो 2047 का जो लक्ष्य है उसमें कोल मिनिस्ट्री भी एक महत्वपूर्ण योगदान निभाने वाले हैं. भारत दुनिया की कोल प्रोडक्शन में दूसरे स्थान में है. भारत दुनिया की 5th लार्जेस्ट जियोलॉजिकल कोल रिजर्व्स भारत में है और भारत दुनिया की 2nd लार्जेस्ट कोल कंज्यूमर भी है. और दुनिया की सबसे बड़ा 2nd लार्जेस्ट कोल माइन छत्तीसगढ़ में देवरा में है. देवरा कोल माइन दुनिया का 2nd लार्जेस्ट बिगेस्ट कोल माइन भारत में ही है. कोल सेक्टर में सबसे पहले अगर किस संस्था का अगर बात करना है तो कोल इंडिया लिमिटेड का बात करना पड़ेगा. कोल इंडिया इस साल 50 वर्ष गोल्डन जुबली मना रही हैं. कोल इंडिया की सब्सिडरीज भारत कुकिंग कोल लिमिटेड उसका लगभग 53 स्थापना करके 53 ईयर्स पूरा हो चुकी है. 2014 में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो सरकार आने के बाद जो अलग अलग डिपार्टमेंट्स में देश में जो ट्रांसफॉर्म हुआ है सेक्टर का, वैसी कोल सेक्टर में भी ट्रांसफॉर्मेटिव चेंजेस लाए गए हैं.
फंडामेंटल रिफॉर्म्स भी कोल सेक्टर में लाए गए हैं। नॉमिनेशन बेसिस से, अलॉटमेंट बेसिस से जो कोल ब्लॉक्स देने का सिस्टम था उसको खत्म करके ट्रांसपेरेंसी के साथ कोल ब्लॉक्स का ऑक्शन करना और कमर्शियल कोल माइनिंग पॉलिसी रिफॉर्म्स, कोल गैसिफिकेशन, सस्टेनेबल प्रैक्टिसेस को अपनाना जैसे प्रोग्रेसिव चेंजेस को कोल सेक्टर में लाए गए हैं। रिफॉर्म्स के कारण आज एफिशिएंसी, रेस्पॉन्सिबिलिटी, रेजिलियंस बढ़ा है। सस्टेनेबल और सेल्फ सफिशिएंस बढ़ाने के लिए अलग अलग कदम मिनिस्ट्री के द्वारा उठाए गए हैं। इन सब मेजर हिस्टोरिकल डिसीजन लेना और ट्रांसपेरेंसी के साथ इंप्लीमेंटेशन के कारण 10 साल से देश में कोल प्रोडक्शन 76% ग्रोथ रेट अचीव किया है। आज 23-24 का 998 मिलियन टन कोल प्रोडक्शन ऑल टाइम रिकॉर्ड लास्ट ईयर हासिल किया है। अगर वो 2014 अगर कंपेयर किए तो जब 566 मिलियन टन प्रोडक्शन था, आज लगभग 998 मिलियन टन 24 में अचीव हुआ है। और देश में एनर्जी सिक्योरिटी और सस्टेनेबिलिटी बढ़ाने के लिए भी कोल गैसिफिकेशन एक बड़ा एक्टिविटी भारत सरकार ने कोल मिनिस्ट्री के द्वारा शुरू किया है। इसके लिए भी हम 2030 तक 100 मिलियन टन्स का कोल गैसिफिकेशन का टारगेट आदरणीय प्रधानमंत्री जी ने दिया है। इसके लिए कार्बन एमिशन कम करना, क्लीनर कोल टेक्नोलॉजी को बढ़ावा देना, लो कार्बन इकोनॉमी दिशा में भारत को आगे बढ़ाने के लिए कोल गैसिफिकेशन एक बड़ा कदम है। इसके लिए रिसेंटली 8,500 करोड़ फाइनेंशियल इंसेंटिव स्कीम को भारत सरकार ने अप्रूवल दिया है। इस स्कीम के अंतर्गत हम कोल गैसिफिकेशन का काम बिल्कुल आगे दिन में बढ़ाने के लिए पूरा प्रयास करेंगे। इसके लिए पीएसयूज अलग अलग प्राइवेट सेक्टर में भी प्रोत्साहन करेंगे। इसके साथ साथ कोल मिनिस्ट्री हमारी सेंट्रल पब्लिक सेक्टर एंटरप्राइजेस के साथ डाइवर्सिफिकेशन को भी प्रमोट कर रही है। सिर्फ हम कोल के ऊपर डिपेंड नहीं है। जो अब नेट जीरो का सिस्टम आने वाला है, ग्रीन एनर्जी का डिमांड बढ़ रहे हैं, इस दृष्टि में लगाते हुए कोल मिनिस्ट्री में हमारा पीएससीज के द्वारा डाइवर्सिफिकेशन का काम भी शुरुआत किया है। फीडेड थर्मल पावर प्लांट्स, सोलर पावर प्लांट्स, कोल गैसिफिकेशन प्लांट्स, फ्लोटिंग सोलर पावर प्लांट्स, क्रिटिकल मिनरल एक्सप्लोरेशन जैसे डाइवर्सिटीज पर भाग लेने के लिए भी हमारा पीएससीज आगे जा रही हैं। ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎనకేపాడులో భారీ చోరీ జరిగింది. ఇన్గ్రామ్ వేర్ హౌస్ సంస్థలో సుమారు 350 ఐఫోన్లు నిన్న రాత్రి చోరీకి గురవడంతో నిర్వాహకులు పడమట పోలీసులకు ఆశ్రయించారు. దీంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సుమారు 2.50 కోట్ల రూపాయలు విలువ చేసే ఐఫోన్లు దొంగలించబడినట్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖ హెచ్బీ కాలనీ సింహాద్రిపురం వద్ద 10 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయంపై విశాఖ గాంధీ విగ్రహం వద్ద జీవీఎంసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాధితురాలికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ టి నోకరాజు మాట్లాడుతూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. జీవీఎంసీ కార్మికులకు వారి కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చేశారు. నా పేరు టి నోగరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్. మొన్న జీవీఎంసీలో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్ వాళ్ళ పాపని సింహాద్రిపురం ఏరియా మన విశాఖపట్నం హెచ్పి కాలనీలో ఒక దుర్ఘటన జరిగింది. 10 ఏళ్ల పాపపై మన క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు అందరూ కూడా డ్యూటీకి వచ్చేసిన తర్వాత ఆ పాపపై ఆ ఏరియాలో ఉన్న ఒక అతను అత్యాచారం చేయడం అంటూ కూడా జరిగింది. అయితే దాని మీద మొత్తం కూడా ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో మున్సిపల్ కార్మికులందరూ కూడా తెల్లవారి లెగిసి డ్యూటీలకు వచ్చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి ఎవరు కూడా రక్షణ లేదు. ఆ యొక్క ఇళ్లలో చిన్నపిల్లలు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఒకవైపు రక్షణ లేదు. ఈరోజు విశాఖ నగరాన్ని మొత్తం కూడా శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులు కుటుంబంలో మాత్రమే ఇలా జరిగితే ఇంకా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. మేము మాట్లాడేది ఏంటంటే, మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎవరైతే ఆ యొక్క ఘటన చేశాడో చేసిన అతన్ని వెంటనే శిక్షించాలి. అలాగే ఈ బాధితురాల కుటుంబానికి వెంటనే తగిన నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, లేకపోతే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కానీ, లేకపోతే ఎవరైతే హోంమంత్రి గారు ఉన్నారో హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్మికులు అందరమే కూడా మరి ఒక సమ్మెలో కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే విశాఖ నగరం కోసం, విశాఖ నగరంలో ఉన్న ప్రజల ఆరోగ్యాల కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికుల కుటుంబానికి తగు న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ రైల్వే లోకో షెడ్ లో ఏసీ బోగికి గంజాయి బ్యాచ్ నిప్పంటించారు. రైల్వే ఏసీ బోగి దగ్ధమైనా కూడా తమకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని లోకో షెడ్ ఇన్ఛార్జ్ విజయ్ భాస్కర్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. రోజు లోకో షెడ్ లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ మద్యం తాగుతూ ఘర్షణ పడుతున్నారని, గంజాయి మత్తులో నిప్పు పెట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అధికారులే గంజాయి బ్యాచ్ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిబిసిఎన్సి ఆస్తులను అన్యాయంగా లాక్కున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ 15,826 చదరపు అడుగుల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని హెచ్ఆర్ఆర్ అనే సంస్థ ప్లాన్ పెట్టారన్నారు. ఎంవివి పీక్ పేరిట జరుగుతున్న నిర్మాణం అవకతవకలు చాలక కాకినాడలో కూడా దొంగ దస్తావేజులు సృష్టించి ఎకరం 93 సెంట్లు సురేష్ నగర్ పార్క్ వద్ద నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఎంవివి సత్యనారాయణ సుమారు 200 కోట్ల మున్సిపల్ శాఖ ఆదాయాన్ని స్వాహా చేశారని ఆరోపించారు. ఈ అంశం మీద ఈడీ విచారణ చేయాలని, గత 5 ఏళ్లలో జరిగిన టీడీఆర్ కుంభకోణం మీద కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తుల్ని, సిరిపురంలో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని అడ్డగోలుగా వైసీపీ మాజీ ఎంపీ, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బలవంతంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని క్రైస్తవ ఆస్తులను కూడా విడిచిపెట్టలేదని చెప్పి పదే పదే ఆధారాలతో కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికీ కూడా యాజమాన్య హక్కుల గురించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంవివి ఏ విధంగా అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి ప్రారంభించి ఇప్పటికీ కూడా ఆ బహుళ అంతస్తులు ప్లాన్ అప్రూవల్ ఇప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ కూడా కాలేదు. ఆ యొక్క నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఏదైతే మాస్టర్ ప్లాన్ నిమిత్తం టీడీఆర్ ఇవ్వడానికి అప్పుడు రంగం సిద్ధం చేసి దొడ్డిదారిలో టీడీఆర్ ఎప్పుడైతే ఇచ్చారో
ఆ టీడీఆర్ కూడా అక్రమం అని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిపురం వాల్తేరు వార్డ్ టౌన్ సర్వే నంబర్ 75/3లో ఉన్నటువంటి 15,826 చదరపు గజాల్లో ఎంవివి పీక్ పేరుతో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ పేరు మీద ప్లాన్ అప్రూవల్ పెట్టి 3 బేస్మెంట్ ఫ్లోర్లు, పార్కింగ్ ఫ్లోరు, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు కమర్షియల్ యూస్కి ప్లస్ ఎమ్యూనిటీస్కి, అలాగే 22 అప్పర్ ఫ్లోర్స్, అంటే కమర్షియల్కి రెసిడెన్షియల్కి కలిపి మొత్తం 26 అంతస్తుల బహుళ అంతస్తుల భవనానికి ఎంవివి పీక్ అక్కడ శ్రీకారం చుట్టి నిర్మాణాలు ఏవైతే చేపడుతూ ఉన్నారో ఆ నిర్మాణాలు అక్రమమని, నిర్మాణ అనుమతులు పూర్తిగా ఈవాటి వరకు ఏళ్ళు గడుస్తున్నా కానీ రాలేదని సాక్షాత్తు రివిజన్ ప్లాన్ పెట్టారు 1/2/2024ని. గత ఫిబ్రవరి 1వ నెలలో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో రివిజన్ ప్లాన్ పెడితే ఇప్పటికీ కూడా 8 కోర్టు కేసులు ఉన్నాయి, ఇంకా షార్ట్ ఫాల్ చాలా పెండింగ్ ఉందని చెప్పి ఇప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ కాకుండా పెండింగ్ ఉంది ఇది. అయినా కానీ నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా యథేచ్ఛగా బరి తెగించి ఎంవివి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇది టీడీఆర్ ఉడా మాస్టర్ ప్లాన్లో భాగంగా 6,020 స్క్వేర్ మీటర్లు టీడీఆర్, 1,505 స్క్వేర్ మీటర్లు స్థలం రోడ్లో పోయిందని చెప్పి 18 కంపెనీలు చెందినటువంటి సిబిసిఎన్సి స్థలాన్ని కేవలం దాంట్లో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి దినకర్ త్యాగరాజు అనేటువంటి వ్యక్తికి టీడీఆర్ ఏ విధంగా కట్టబెట్టారని చెప్పి అప్పుడు మేము ప్రశ్నించాం. విశాఖపట్నం అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రంగా మారుతుందని విశాఖ పోర్టు చైర్మన్ డాక్టర్ మాదియాన్ అంగముత్తు పేర్కొన్నారు. ఆయన విశాఖ అకేపలంలో గల పోర్టు స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్నో స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్నో స్టేషన్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ స్పోర్ట్స్ కన్వెన్షన్ యాజమాన్యాన్ని అభినందించారు. 16 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పలు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ కన్వెన్షన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. First and foremost, my compliments to entire team of Vishwanath Sports Clubs and Convention for this wonderful initiative, which is a kind of unique and making our Vizag as the best destination for adventure sports and entertainment in the Eastern India. So this property is, as you know, it's going to attract not only children, cutting across all age, everyone going to come and enjoy this facility. And I was told this is the first of its kind in Andhra Pradesh and the first of its kind in Chhattisgarh and Orissa Beltals. So this unique destination with the cost of almost 15 plus crore. They invested 15 plus crore on this unique destination, and from our side, from Port Authority side and from public side, from the citizen side, we will give them our best support to take care of this property to
next level. And I also like to compliment them. They invested close to the tune of 18 plus crore for overall development of various sports infrastructure in this place, and close to 5,000 plus number of people per day. There is a footfall to the tune of 5,000 plus per day coming to this place and enjoying various sports activities and other things. So from both sides, this property, made to live and made to be active and made to be, like entertaining place for, almost all section of people. And I was told people from, entire Andhra, entire northern Andhra, entire, Chhattisgarh, southern Orissa, they are coming and enjoying with the children and the family. And from both side, we will give them a best support. And my request to Vishwanath Sports Club and Convention, please maintain all sporting and adventure related, sports related protocol and take care of safety and other related things in a nice manner. And whoever are coming here, they should feel proud of Vizag Port and Vishwanath Conventions for the wonderful work. And I request our entire media fraternity also, please support this venture. కాకినాడ జిల్లా గండేపల్లిలో 360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండేపల్లి ఎన్టీ రాజాపురం జంక్షన్ లో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా ఈ వ్యాన్ లో గంజాయిని పోలీసులు గుర్తించారు. రాజమండ్రికి చెందిన వ్యక్తి ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులానికి తరలిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ గంజాయి విలువ 26 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. సబు చూతం పరంబిల్ దేవస్సే అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప సినిమా తరహాల వ్యాన్ క్యాబిన్ లో ఒక బాక్స్ తయారు చేసి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలించడం గమనార్హం. మరో 3 నిందితుల కోసం ప్రత్యేక బృందాలను పంపామని జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎర్ర బంగారంగా పేరుగాంచిన ఎండుమిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నిరాశ చెందుతున్నారు. విత్తన సమయంలో ధర ఎక్కువ ఉండడం వల్ల రైతులు మిర్చి పంట సాగు పట్ల మొగ్గు చూపారు. ప్రకృతి అనుకూలించకపోయినా వైరస్లు ఎంత ఇబ్బంది పెట్టినా పంటలు కాపాడుకున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో దిక్కుతోచగా కొందరు రైతులు నష్టాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటను కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ ఉంచితే దళారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వమే ధరను నిర్ణయించి ఆదుకోవాలని కోరారు. యూరియా, పురుగుల మందుల రేట్లు, కూలీల రేట్లు పెరిగాయని రైతులు వాపోయారు. మా సమస్య మిరప పంట ఈడు చాలా ఏం లేదు, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాము. మిరప పంట పెద్దగా ఏం లేదు, మందులు ఎరువులు పెరిగిపోయినాయి. ఏసీలో పెడితే ఏసీలో ఆ విధంగా ఉన్నాయి. 270 అప్పుడే ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు ఏసీలో కూడా 80 రూపాయలు 90 రూపాయలు అడుగుతున్నారు. ఎక్స్పోర్ట్ కూడా ఏం పోలేదు. మా బాధలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. అది సమస్య సార్. గిట్టుబాటు ధర లేదా? గిట్టుబాటు ధర ఏం లేదు అసలు. 100 రూపాయలు 90 260 రూపాయలు ఉండేది 100 రూపాయలు అంటే ఏంది గిట్టుబాటు ధర వస్తుంది? 270 రూపాయలు ఉన్నాయి సార్. 270 అంటే ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏంది సార్? కూలీలకే 400 ఇస్తాను. ఏం గిట్టుబాటు ఉంది? ఎరువులు 60,000 అవుతుంది సార్. 60,000 అయింది సార్. డబుల్ అయ్యి ఖర్చులు డబుల్ అయినాయి, రేటు చూసి తగ్గిపోయింది. అది సార్ చాలా బాధగా ఉన్నాము. మమ్మల్ని ఎకరాకు 1,00,000 రూపాయలు నట్టం వచ్చేది కానీ మాకు రేట్లు లేవు, ఏం లేవు. 270 రూపాయలు పోయేటివి. అసలుకు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు 100 రూపాయలు అంటే రేటు. ఎరువులు విరిగిపోయినాయి సార్. అదేవిధంగా చేసి ప్రభుత్వం రోజు ఆదుకొని ఏదన్నా కొంచెం ఎక్స్పోర్ట్ పంపించడం వాళ్ళు చేయడం, ప్రభుత్వం కాపాడితే మమ్మల్ని రైతును అస్సలకు ఎకరాకు 1,00,000 రూపాయలు అంటే 6 ఎకరాలు నట్టాం, 6 లక్షలు లెక్క నట్టాం. ఎప్పుడు డబ్బు తీర్చాలా, ఎప్పుడు పిల్లలను చదివించాలా, అంతా అప్పులు చేసుకున్నాం. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు పంట? 6 ఎకరాలు పెట్టాం సార్. 10 ఎకరాలు పెట్టాం సార్. ఏసీ పరిస్థితి బాగాలేదు, తల్లు పిల్లం ఇబ్బంది పడుతున్నాము.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరిగిపంద చర్యగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అభివర్ణించారు. ఆయన కాకినాడ జిల్లాలో గల ముద్రగడ నివాసానికి వెళ్లి పరామర్శించారు. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు దుర్భాషలు ఆడిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద బాధ్యత తీసుకొని వ్యవహరిస్తారా లేదా అని ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.